జిల్లా షాద్నగర్లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల ఆదరణ అంతకంతకు పెరుగుతుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఫీజు వ్యాఖ్యలు, నిరుద్యోగ భృతి వంటి విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రస్తుత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా అగ్రపతన దూసుకుపోతుందని, రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధార్నా చౌక్ దగ్గర ధార్నా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధార్నా చౌక్ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు హైకోర్టులో పిటిషన్ తర్వాత ధార్నా చౌక్ మనకు మిగిలింది. ఆ ధార్నా చౌక్లో మన బీఆర్ఎస్ నాయకులకు ధార్నా చేసే నైతిక అధికారమే లేదు. ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేరలేదు. ఎందుకంటే గ్రూప్ 1లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడ కూడా అపాయింట్మెంట్ కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరేదే గ్లోబల్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ గ్లోబల్ ఇండియాకు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకొని కోఎంట్ అనే పేరు పెట్టుకొని దానికి మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం.